ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయండి, ఫీవర్ లాంటివి ఉండడం, తర్వాత కాఫ్ ఇక కంటిన్యూస్గా కంటిన్యూ ఉంటూ ఉంటుంది డేస్ టుగెదర్, వీక్స్ టుగెదర్. మరి ముఖ్యంగా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా చాలామంది ఇబ్బంది పడతారు. అసలు వీటిని ఎట్లా మరి మేనేజ్ చేయాలంటారు? ఎలాంటి మెడిసిన్స్ ఎట్లాంటివి వాడాల్సి ఉంటుందంటారు? సో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ద లేట్ కొంచెం ఎక్కువగానే ట్రెండింగ్లో చూస్తున్నాము. ఇది మన పొల్యూషన్ మూలాన కానీ ఆర్ అదర్వైజ్ బాడీ ఇమ్యూనిటీ ఇన్ జనరల్ కొంతవరకు తగ్గటం కానీ వాట్ ఎవర్ మే బి ద రీజన్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే ఇప్పుడు సపోజ్ స్కార్లెట్ ఫీవర్ అని చూస్తున్నాం, కాక్సాకీ వైరస్ అని చూస్తున్నాము. దీస్ ఆర్ నాట్ ఇవేవి మేజర్ ఇన్ఫెక్షన్స్ అయితే కాదు వైరల్ ఇన్ఫెక్షన్స్. బట్ ఎంతో కొంత బాడీ మీద కొన్ని రోజులు వచ్చి ప్రభావం చూపించి తగ్గు ఒక 1 వీక్ అట్లా సతాయించి వెళ్తున్నాయి, ఎక్కువ చూస్తున్నాం ఆఫ్ ద లేట్ ట్రెండ్లో ఉన్నాయి. సో ఇవి మ్యాక్సిమం అంత హెల్త్కి మేజర్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. బట్ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ